నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ ముందుగా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. క్రైస్తవులు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ. అందరూ మంచి వాతావరణంలో సుఖ సంతోషాలతోని పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ, అటు మెదక్ చర్చ అయితే మొత్తం లైట్లతోని రంగులతోని పండుగ వాతావరణం. క్రిస్మస్ పండుగతో పాటు ఆ చర్చి కట్టి 100 సంవత్సరాలు, ఆ 100 సంవత్సరాల పండుగ, ఇటు క్రిస్మస్ పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. మొత్తం మీనైతే రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా వెలుగు దినపత్రిక. 2 రోజులు మోస్తారు వానలు, బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం. వారం రోజుల నుంచి తగ్గిన చలి తీవ్రత. 7 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 15 డిగ్రీలకు పైనే రాత్రి టెంపరేచర్లు. రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపైన కొంత మేరకు ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రాష్ట్రాల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం వాతావరణం మారిపోయింది. అక్కడక్కడ వర్షం పడే అవకాశం కూడా ఉందంట మిత్రులారా. సైబరాబాద్లో సైబర్ క్రైమ్ డబుల్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ పోయి నేడు 5361 నమోదు కాగా, ఈసారి పోయినేడు 5361, పోయిన ఏడాది అయితే ఈసారి 11,000. పంచాయతీ ఎన్నికలకు పైసల భయం. పంచాయతీ అధికారులకు కత్తెర. పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని, మార్గాలన్నింటినీ గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. గ్రామాల్లోని గ్రానైట్, ఇసుక క్వారీల క్రషర్ల ద్వారా గతంలో పంచాయతీలకు వచ్చిన 25% సినరేజ్ నిధులను ఆపేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ట్రాన్స్పోర్ట్ డిప్యూటీని ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది. దీనికి తోడుగా గ్రామాల్లో చెత్తెత్తడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టరు, 1.88 లక్షలు పెట్టి ట్రాక్టర్ ట్రాలీ, 1.83 లక్షలు పెట్టి ట్యాంకర్ను నాటి సర్పంచుల చేత అప్పటి ప్రభుత్వం కురిపించింది. వాటి నిర్వహణకు సైతం సర్పంచులు అష్టకష్టాలు పడ్డారు. సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనుకంజ, లక్షలు పెట్టి గెలిచి చివరకు అప్పులపాలైన సర్పంచులు. భార్య మెడలోని పుస్తెలమ్మి మరీ అభివృద్ధి పనులు. గత 10 ఏళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్. ఇటు ఫండ్స్, అటు పవర్స్ లేని దయానీయ పరిస్థితి. ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో కనిపించని జోష్. ఈ సర్పంచుల్లో అయితే పేరు పెద్దది, కానీ ఆడ పని మాత్రం వీళ్ళు చేతుల నుండి డబ్బులు పెట్టి అప్పుల పాలైనటువంటి పరిస్థితి. ప్రజలకు ఏమైనా పని చేయాలంటే మళ్ళీ ప్రజల దగ్గర నుంచి అప్పు తీసుకోవాలి. అప్పు తీసుకొని మిత్తిలు కట్టుకుంటూ పని చేయాల్సిన పరిస్థితి. కొందరు భార్య మెడలో పుస్తెలమ్మి భార్య మెడలో ఆ పనులు చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడున్న ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రం కోటాను కోట్లు కొలగొడుతున్నటువంటి పరిస్థితి. చిన్న నాయకులను మాత్రం అప్పుల పాలు చేసి వాళ్ళను సూసైడ్ చేసుకునే స్థాయి దాకా తీసుకెళ్తున్నారు వాళ్ళని. అసలు బిల్లులు ఇయ్యక వాళ్ళు పైసలు పెట్టి మిత్తిలు కట్టుకోలేక సూసైడ్లు చేసుకొని చాలామంది సర్పంచులు చనిపోయినారు. రూపాయలు 4.108 కోట్లు దారి మళ్లింపు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్థానిక సంస్థలకు 10.170 కోట్లు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది. కానీ అందులో కేవలం 5,988 కోట్లు విడుదల చేసి మిగిలిన 4,182 కోట్లు దారి మళ్లించింది. ఇలా 42% నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. 40% దారి మళ్లించారంట. త్వరలో పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదు. ఒకప్పుడు గ్రామాల్లో సర్పంచ్ పదవికి మంచి క్రేజ్ ఉండేది. ఫండ్స్, పవర్స్ ఉండడం వల్ల ఓ 10 పనులు చేస్తే పేరు రావడంతో పాటు చేతులు 4 పైసలు ఆడేవి. కానీ
గడిచిన 10 ఏళ్లలో పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో సర్పంచులపై పెనుభారం మోపింది. మెడ మీద కత్తి పెట్టి మరీ పనులు చేయించింది. దీంతో దొరికిన కాడికల్లా మిత్తికి తెచ్చి నగలు కుదువబెట్టి చివరికి భారీ మెడలో పుస్తలామి సర్పంచులు పనిచేశారు. కానీ తర్వాత బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులంతా అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలో అప్పుల వేధింపుల వల్ల భరించలేక దాదాపు 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఉండదు రాష్ట్రానికి. ఇప్పటికీ బకాయిల కోసం తిరుగుతున్న మాజీ సర్పంచులు చూసి గ్రామాల్లో చాలామంది ఆ పదవి పేరు చెప్పితేనే ఆమడ దూరం పోతున్నారు. అందుకే ప్రభుత్వం ఓవైపు ఎన్నికలకు రెడీ అవుతున్న పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు. ప్రచారానికి కూడా పైసలు లేవు. గత ఎన్నికల్లో ప్రజాసేవ చేయాలనే ఉత్సాహం పోటీ చేసి సర్పంచ్గా గెలిపోయిందా. సర్కార్ చెప్పిందని సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేసిన, కరోనా టైంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చేసిన పనులకు సంబంధించి నాకు ప్రభుత్వం నుంచి ఇంకా 60 లక్షలు రావాలి. ఒక్క సర్పంచ్కి 60 లక్షలు రావాలంట. చాలామంది సర్పంచులు ఆస్తులమ్మి భార్యపై పుస్తల తాడు తాకట్టు పెట్టి మరీ పనులు చేశారు. బిల్లులు రాక కొందరు సూసైడ్ చేసుకున్నారు. మళ్ళా ఎన్నికలంటేనే వణుకుతున్నారు. ప్రచారానికి కూడా మా దగ్గర పైసలు లేవు, మేం కాదు, ఎవరు కూడా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. మండప అశోక్ కుమార్, మాజీ సర్పంచ్, అడవిమల్లె గ్రామం, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలంటే వాస్తవంగానే గ్రామాలలో ముందుకు అడిగేయట్లే. ఇంతకుముందుకేమో పోటీలు పడేది, మేముంటాం అని. ఆ పార్టీలల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా లొల్లులు అవుతున్నాయో గ్రామాలలో కూడా అంతే స్థాయిన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు సర్పంచ్ పేరు చెప్తేనే భయపడుతున్నారు. పక్క సర్పంచ్ చూసిరు కదా ఆయన పరిస్థితి ఎట్లున్నదో, ఎట్లా అప్పుల పాలై మందికి మిత్తులు కడుతున్నాడు. సో వాస్తవంగా కూడా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు రెడీ అవుతున్నా కూడా అక్కడ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఎవరు కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. ఒక్క సర్పంచ్కే 60 లక్షలు రావాలట, ఒక్కూరు సర్పంచ్కి. ఇట్లా 12,000 గ్రామాలు ఉన్నాయి. ఇక మరి ఎంత పైకం సర్కార్ అప్పు ఉన్నదో చూసుకోరిక. మనస్మృతి అమలుకు బీజేపీ కుట్ర. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలతో వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. మహేష్ గౌడ్, బీజేపీ నేతలకు అంబేద్కర్ ఫ్యాషన్ అయితే మాకు ఆరాధ్య దైవం. అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా పోరాటం ఆపబోమని వెల్లడి. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. అమిత్ షాను కేంద్ర మంత్రి బర్తరఫ్ చేసేంత వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు మేము ఆపం పోరాటం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అమిత్ షా మాట్లాడిన మాటలు అసంటి మరి అంబేద్కర్ను ఉద్దేశించి. ఇక చూడాలి మరి దాన్ని ఎంత దూరం పోతారు వెళ్ళి అనేది. ఇందిరమ్మ ఇళ్లకు స్పీడ్గా నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తాం. పొంగులేటి, సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్. 32 లక్షల అప్లికేషన్లు, సర్వే పూర్తి. జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ల నియామకం. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్లు, వెబ్సైట్లు. నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చి పూర్తి చేయిస్తాం. జర్నలిస్టులకు తక్కువ ధరకే రాజీవ్ స్వగృహ టవర్లు ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ స్కీమ్పై మంత్రి రివ్యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్ ద్వారా స్పీడ్గా నిధులు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే అప్లికేషన్ సర్వే వేగంగా సాగుతుందని, సంక్రాంతికి ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ఈ స్కీమ్ను అమలుకు ఇబ్బంది లేకుండా ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మంగళవారం హిమాయత్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసులో సెక్రటరీ జ్యోతి బుద్ధా ప్రకాష్, ఎండి గౌతమ్తో పాటు 33 జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లతో ఇందిరమ్మ స్కీమ్ డబుల్ ఇండ్ల నిర్మాణంపై రివ్యూ చేపట్టారు. ఇందిరమ్మ ఇండ్లకు 32 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయట. ఈ ఇందిరమ్మ ఇండ్లలో బాగా స్కామ్ జరుగుతున్నది. మరి చూసియాలి నిజంగా వాస్తవంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి వేయాలి. కానీ ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమంది ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ పెట్టారు, అంతమంది ఫోటో దిగుతున్నారు. ఇంటి ముంగట కొంచెం రేకులు ఇట్టుంటే ఇంటి వెనకకు వచ్చి దిగుడు, ఇంటి వెనక నుంచి అటు పక్క నుంచోళ్ళు, ఇటు పక్క నుంచోళ్ళు, ఇటు పక్క నుంచోళ్ళు, ఒక్కటే ఇంట్లో. సో వాస్తవంగా ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అన్నారు. అవి నిజమైన అర్హులకు, నిజమైన పేదలకు
మళ్ళా గతంలో చేసినట్టు బీఆర్ఎస్లు చేసినట్టు కార్యకర్తలకు ఇవ్వకుండా దళిత బంధు ఎట్లయితే కార్యకర్తలకు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇచ్చిరో అట్లా కాకుండా నిజంగా ఈ 75 ఏళ్ల భారత స్వాతంత్రంలో ఇంకా ఇల్లు లేని పేదలు ఉన్నారు. కూడు గూడు గుడ్డ ఇవి మనిషికి హక్కు, ప్రాథమిక హక్కులు ఇవి. అటువంటి పేదలు కూడా ఇంకా ఉన్నారు. గవర్నమెంట్ ఇళ్ల మీద ఆధారపడుతున్నారు అంటేనే మనం ఇక్కడ మన సంస్థ ఫెయిల్యూర్. కాబట్టి ఇకనైనా అది నిర్మూలించాలంటే వాస్తవంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికే ఆ ఇందిరా మిల్లు కేటాయించాలని కోరుతున్నాం. సన్నాలకు 939 కోట్ల బోనస్. ఇప్పటి వరకు 18.79 లక్షల టన్నుల సేకరణ. వచ్చే ఏడాది నుంచి రేషన్లో సన్నబియ్యం పంపిణీ. అటు రైతులకు ఇటు సర్కారు మేలు. వచ్చే అంటే రేపటి నుంచి జనవరి నుంచి సన్న బియ్యాలు ఇస్తారట. 939 కోట్లు బోనస్లు ఇప్పటి వరకు ఇచ్చిరంట. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డుల మంత్రి. మన సినిమాలో హీరో కారణం లేకుండా క్రియేటివ్ మర్డర్ చేస్తుంటాడు, జాతీయ అవార్డు గ్యారంటీ. మన సినిమాలో హీరో కారణం లేకుండా క్రియేటివ్ మర్డర్లు చేస్తుంటాడట, ఇక దానికి జాతీయ అవార్డు. ఇప్పుడు అట్లనే ఇస్తున్నారు మరి అవార్డులు. అవి ఏం అవార్డులు, ఎందుకు ఇస్తున్నారో, ఎట్లా ఇస్తున్నారో, మరి ఏం చూసి ఇస్తున్నారో కానీ. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. 143 లేఖలు రాసిన స్పందన లేదని వెల్లడి. జనవరి 21న కేటీఆర్ ఎంబీ 19వ బోర్డు మీటింగ్. రాయలసీమ ప్రాజెక్టుపై నిజ నిర్ధారణకు సైట్ విజిట్ చేయండి. మీటింగ్ ఎజెండాను పంపిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి అని చెప్పేసి ఇంకో వార్త. తెలియదు, అనుకోలేదు, తప్పు జరిగింది. తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ సమాధానాలు ఇవే. చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరు. మొత్తం 23 ప్రశ్నలు వేసిన పోలీసులు 15 ప్రశ్నలకు ఆన్సర్. బెనిఫిట్ షోస్ చూసేందుకు పోలీసులు పర్మిషన్ గురించి తెలియదని వెల్లడి. తొక్కిసలాట సంగతి కూడా తనకు తెలియదని సమాధానం. 3.5 గంటలకు పైగా విచారణ. డీసీపీ సమక్షంలో వీడియో రికార్డ్. మళ్లీ విచారణకు రావాలని పోలీసుల ఆదేశం. పిఎస్ వద్ద 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు తనకు అనుమతి ఉందో లేదో తెలియదని పోలీసులకు తెలిపాడు. థియేటర్ యాజమాన్యం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. తొక్కిసలాట జరుగుతుందని తాను అనుకోలేదని, తన ప్రమేయం లేకుండానే అనుకోకుండా తప్పిదం జరిగిందని అంగీకరించాడు. చిక్కడపల్లి పోలీసులు ముందు మంగళవారం అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది సంగతి తెలిసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని మంగళవారం ప్రశ్నించారు. ఉదయం 11 గంటల 5 నిమిషాల నుంచి మధ్యాహ్నం 11:03 2 గంటల 45 నిమిషాల వరకు విచారణ జరిపారు. ఇది పోలీస్ డ్రెస్కున్న పవర్. ఈ సినిమా వేరు, నిజ జీవితం వేరని చాలామంది కళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి. పోలీస్ డ్రెస్కున్న పవరు. పుష్ప పోలీసు. సినిమాల పుష్ప ఎట్లుంటాడు, సినిమాల పోలీసు ఎట్లుంటాడు? పోలీసులను ఏ విధంగా చిత్రీకరించారు అక్కడ? ఒక స్మగ్లర్ పోయి పైసల కట్టలు పంచితే పోలీసులు తీసుకొని పోతారు. ఎంత రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే ఆ పింఛన్ కూడా మొత్తం లెక్క కట్టి ఒక స్మగ్లర్ ఇస్తే పోలీసులు మూటలు కట్టుకొని పోతారు. ఆ విధంగా చిత్రీకరించారు సినిమాలలో. పోలీసుల క్యారెక్టర్స్ ఏంటి? ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ను ఏ విధంగా చిత్రీకరించారు? బయట పుష్పేంది, లోపల పుష్పేంది. రియల్గా పోలీసు వాళ్ళు అల్లు అర్జున్కు సుక్కలు చూపిస్తున్నారు. సినిమాలలో అల్లు అర్జున్ పోలీసు వాళ్ళకు సుక్కలు చూపించిండు. కానీ సినిమానే కదా, బయట కదా రియల్ లైఫ్. బయట రియల్ హీరోగా ఉండాలి కదా. సినిమాలో ఏముంది, క్యారెక్టర్ ఎవరైనా చేస్తారు అది. కానీ నిజ జీవితంలో హీరోగా ఉన్న వాళ్ళు హీరోలు కదా. అది పోలీసుకున్న పవరు. ఈ సినిమా లిస్టులు కూడా విలువల రాహిత్యాన్ని కొనసాగిస్తున్నారు.
అసలు ఏం క్యారెక్టర్లు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఒక 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 అధికారిని ఏ విధంగా చూడాలి ప్రజలు అనే కనీసం సెన్స్ లేకుండా సినిమాలు తీస్తున్నారు. రేపు బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం నేరమే. రేప్, యాసిడ్, లైంగిక దాడుల్లో బాధితులకు ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని నిరాకరించడం చట్టరీత్యా నేరమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దీనికి లీగల్ పర్మిషన్లు ఏవి అక్కర్లేదని వెల్లడించింది. రేపు బాధితులకు, యాసిడ్ జరిగిన వాళ్ళకు, లైంగికంగా ఎవరైతే బాధింపబడి ఉన్నారో వాళ్ళకు ఏ హాస్పిటల్ అయినా సరే, ఎంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే అది కూడా నేరమే అని చెప్పేసి ఇసొంటి అప్పుడే కదా కొంచెం మానవతం మనం పనిచేసేది, అది నేరమే అని చెప్పేసి కోర్టు తెలిపింది, ఢిల్లీ హైకోర్టు. అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్కు త్రిష ధృతి. తెలంగాణకు చెందిన గొంగిడి త్రిష కేసరి ధృతి జనవరిలో అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్లో పాల్గొనే ఇండియా టీంకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని సీఎం రేవంత్ అభినందించారు. వాళ్ళిద్దరూ మన దగ్గర నుంచి ఎన్నికయ్యారంట. చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా? కేంద్రంలో బీజేపీ సర్కారుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. 2000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్న స్పందించరా? భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? ములికి నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పుస్తకం రావాలి. రవీంద్ర భారతిలో నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకావిష్కరణ. కాలుష్య కోరల్లో కృష్ణానది, నాగార్జున సాగర్లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు. తెలంగాణ, ఏపీలో విద్యుత్ ప్లాంట్లు, ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం. రోజు సగటున 40,000 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు నదిలోకి. నది పరివాహకంలో 427 పరిశ్రమలు, 37% కాలుష్యం కెమికల్ ఫ్యాక్టరీల నుంచే. శ్రీశైలం సాగర్ సహా 17 ప్రాజెక్టుల్లో ఏటా 2.3% మేర పూడిక చేరిక. కొట్టుకుపోతున్న నేలలు, బ్రిడ్జీలు, రోడ్లకు ప్రమాదాలు ఏర్పడే ఛాన్స్. నిట్ వరంగల్ స్టడీ వెల్లడి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం. కేంద్రానికి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపిన పరిశోధకులు. కృష్ణానది మళ్ళొక ట్యాంక్ బండ్ కాబోతుందంట. 40,000 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు కృష్ణానదిలోకి వెళ్ళిపోతున్నాయంట. 25 లక్షల కుటుంబాలకు భూములు లేవు. ల్యాండ్ లేనోళ్ళు 70% దళితులే. కూలీ పనులు చేసుకుంటూ జీవనం. ధరణి కమిటీ రిపోర్టులో వెల్లడి. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 సాయంపై సర్కారు కసరత్తు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ సాగు భూములు లేవు. కుటుంబాల రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు ఉన్నాయి. ఒక్కో ఫ్యామిలీలో 4 చొప్పున అనుకున్న దాదాపు 1 కోటి మందికి కనీసం గుంట భూమి కూడా లేదు. వీరిలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉన్నాయి. వీరంతా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ధరణి కమిటీ తన రిపోర్ట్లో ఈ విషయం పేర్కొన్నది. సుమారు 1 కోటి మందికి గుంట భూమి లేదట. తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంటే 1 కోటి మందికి అట్లా భూమి లేని వాళ్ళే. ఇక చూడు ఇప్పుడు చెప్పాలి ఈ దళిత బంధు ఇన్ని రోజులంతా ఎవరు తిన్నారు అనేది. ఈ పైకం ఎవరికి పోయింది, ఎవరి చేతుల నుంచి ఎవరి చేతిలో పోయింది, ఈ దళిత బంధు ఎవరికి ఉపయోగపడ్డది? గుంట భూమి లేదంట దళితులకు. 70% మంది దళితులకు. 1 కోటి మంది ఉన్నారు తెలంగాణ. ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చినాయి? భూమి లేని పేదలు ఎందుకు ఇంతమంది ఉన్నారు? భూమి ఉన్న వాళ్ళకు 100,000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడనో అధర్మం జరుగుతుంది. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. దిశ పత్రికలకు వెళ్ళిపోదాం. దిశ పత్రికను చూసుకున్నట్లయితే నేడు మెదక్కు రేవంత్ రెడ్డి చర్చి శతాబ్ది వేడుకల్లో ప్రార్థనలు. ఏడుపాయలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తునికికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. నేడు క్రిస్మస్ కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ చర్చికి వెళుతున్నాడంట. ఫిబ్రవరి 23న భారత్ పాక్ పోరు. 19 నుంచి ఛాంపియన్స్ టోర్నీ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసీసీ.
రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, యాసిడ్ బారిన పడిన వారికి సైతం ఉచిత వైద్యం నిరాకరించడం నేరం, వైద్యులు సిబ్బంది జరిమానా తప్పదు, ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, మణిపూర్, మిజోరాం, బీహార్, కేరళ, ఒడిశాకు నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భవన్. ఎయిర్పోర్టులో 10 రూపాయలకే వాటర్ బాటిల్, 20 రూపాయలకే స్నాక్స్, అధిక ధరలకు కేంద్రం చెక్, ఉడాన్ యాత్రికే ప్రోగ్రాంలో ప్రారంభం. పైలట్ ప్రాజెక్టుగా కోల్కతా ఎయిర్పోర్ట్, హ్యాండ్ బ్యాగ్ల లగేజ్ కోసం కొత్త రూల్స్. ఎయిర్పోర్ట్లో 10 రూపాయలకే వాటర్ బాటిల్ ఇస్తున్నారంట, 20 రూపాయలకే స్నాక్స్ అంట. రైతు భరోసాకు నో సీలింగ్, సాగు చేసే భూములన్నింటికీ సాయం, స్కీమ్ అమలుకు రిమోట్ సెన్సింగ్ సహకారం. సంక్రాంతి నుంచి అమలు, ఎకరాకు 7,500 చొప్పున ఏటా 2 విడతల పంపిణీ. ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం. సాగు చేసే భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఎలాంటి సీలింగ్స్ విధించకుండా ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకు 7,500 చొప్పున ప్రతి ఏటా 2 విడతలుగా లబ్ధిదారులకు సాయం అందించనున్నది. బీడు భూములు, గుట్టలు, కొండలు, ఫామ్ హౌస్లు ఈ స్కీమ్లు అమలు చేయవద్దని రేవంత్ సర్కార్ నిర్ణయించుకున్నది. సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ రిపోర్టుతో పాటు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నది. ఈ నెల 30న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలకు ఆమోదం ముద్ర వేయనున్నది. కొండల గుట్టలకు ఉన్న రోడ్లకు దాని వెంచర్లకు కాకుండా సాగు భూమి ఎంత ఉన్నది వాటికి ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నారంట. రిమోట్ సెన్సింగ్ సపోర్ట్, ప్రతి గ్రామంలో భూములు ఎన్ని ఉన్నాయి, అందులో సాగు చేస్తున్నది ఎంత అనే వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద ఉంటాయని, కానీ సాగు భూములకే పంట సాయం అందించాలనే కండిషన్ పెట్టడం వల్ల ఫీల్డ్ స్థాయిలో సాగు భూముల వివరాలను గుర్తించే సమయంలో అవినీతి చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని భావిస్తున్నది. సర్వే నెంబర్ల ఆధారంగా ఆ పంట సాగు చేశారో లేదో శాటిలైట్ ద్వారా గుర్తించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ ఒక సర్వే నెంబర్లో ఎంతమంది రైతులకు పట్టా ఉన్నదనే విషయం తెలియదు, కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సాగు భూములను గుర్తించేందుకు శాటిలైట్ సహకారం. ఖనిజ సంపద కోసం మణిపూర్లో అంతర్యుద్ధం ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, అందుకే 2 జాతుల మధ్య వైర్యాన్ని పెంచారు. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా. తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని పుస్తకాలు రావాలి, సీఎం రేవంత్. నట్ బోల్స్ ఆఫ్ వార్, ఇండియా పీస్ పుస్తకావిష్కరణ. సన్న వడ్లకు 939 కోట్ల బోనస్, 3.36 లక్షల మంది రైతులకు లబ్ధి, రూపాయలు 10,903 కోట్ల ధాన్యం కొనుగోలు. ఇందిరమ్మల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. ఆఫీసర్ బీఆర్ఓల స్థానంలో సర్కార్ నియామకం. రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం. పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లు. ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు. భూభారతి చట్టం అమల్లో రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు చేపడుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ వీఆర్ఓలు, వీఆర్ఏల వ్యవస్థలను రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో రెడిప్లాయ్ చేసింది. ఇప్పుడు ప్రతి ఊరిలో ఒక ఉద్యోగి రైతులకు అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం నియామకపు ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన పూర్వపు వీఆర్ఓ, వీఆర్ఏలకు ఆప్షన్లు ఇచ్చింది. వారిలో ఎంతమంది అర్హతలను బట్టి రెవెన్యూ శాఖలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. రెవెన్యూ విలేజ్లో బాధ్యతలు నిర్వహించే ఉద్యోగికి గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓగా పేరు నమోదు ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. వీఆర్ఓలను యథావిధిగా తీసుకొచ్చారంటూ బీఆర్ఎస్ విపక్షాలు విమర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు పేరు మార్చినట్లు తెలిసింది. పైగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులతో పాటు ఇతర బాధ్యతలు అప్పగించాలనుకున్నప్పుడు కేవలం రెవెన్యూ అధికారి పిలవడం అసంపూర్ణంగా ఉందంటూ అభిప్రాయం నెలకొన్నది. మొత్తంగా జనవరి నెలాఖరికల్లా ప్రతి ఊరికో గ్రామానికో పరిపాలన ఆఫీసర్ జీపీఓ ఉండడం ఖాయం అన్నట్టు కనిపిస్తున్నది. భూభారతి చట్టం 2024 రూల్స్ ఫ్రేమ్ చేసి అమలు చేయకముందే వీరందరినీ ఉద్యోగంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇక నుంచి వీఆర్వీఆలు కాకుండా ప్రతి గ్రామానికి ఒక ఆఫీసర్ ఉంటారని చెప్పేసి జీపీఓ పేరుగా ఒక ఆఫీసర్ ఉంటారని చెప్పేసి వార్త. మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.